ఏమైందమ్మా అసలు? అసలు ఏమైందంటే బతకడానికి వచ్చినాము. బతకడానికి వస్తే ఓనరోళ్ళు హాస్పిటల్ ఉన్నారు, మేమేమో చెత్తలో ఉన్నాము. మీరు సడన్ గా వచ్చి కూలగొట్టారు. మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? ఒక్క మాట చెప్పలేరు. ఒక్క 2 నిమిషాలని చెప్తుంటే మా సామాన్ బయట ఎడన పెట్టుకుంటుంటే, మేము రోడ్డు మీద పెట్టుకుంటుంటే, బ్రిడ్జి కింద పెట్టుకుంటుంటే, అవి ఏం లేదు. సడన్ గా వచ్చి కూలగొట్టాలన్నా ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, చచ్చిపోతుండే ఎవరు పట్టించుకుంటారు? నిన్న కాదు మొన్న గెలిచా కాబట్టి అంత కూలగొడుతున్నాడు. మాకెవరు చూస్తారు? ఈడ ఉన్నా నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నా. 20 సంవత్సరాల నుంచి ఉన్నా. అంటే ఎంత 45 మంది, చాలా మంది బతుకుతున్నాం మేము. కానీ చాలా ధరణం చేస్తున్నాడు మాకు. ఇంత కాదు, నిన్న కడుపులో అన్నం లేవు, ఏం లేదు. నాకు అది వేస్తాను. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం చెప్పాలి? వానికి తెలియాలి, ఇంత పెద్దగా ఉన్నాడు, గెలిచినాడు. ఈ పేదలకు ఏం చేయాలి? అట్లా చేస్తే ఎట్లా బతుకుతారు వాళ్ళు? అట్లా ఎట్లా బతకాలు వాళ్ళు? ఊరు విడిచి ఊర్లో పోయి బతుకుతున్నారు. ఉన్నలేమో ఉన్నారు, లేనేమో ఇక మేము అట్లా చస్తున్నాం. ఏడైతే చస్తున్నాము. ఓనర్ ఉన్నారు, హాస్పిటల్ జాయిన్ అయిపోయారు. ఒక్కొక్కరికి హార్ట్ అటాక్ వచ్చింది, ఒకరిలోకి ఏదేదో వచ్చింది. వాళ్ళు ఎట్లా చూస్తారు మాకు? వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఏదో బతుకుతున్నాము. మాకు వాళ్ళు క్యారేజీ కూడా డబ్బులు తీసుకోలేరు, ఏం తీసుకోలేరు. ఎందుకనాలే? పేదవాళ్ళు వాళ్ళు ఉండాలి అని ఆ మాట చెప్పారు వాళ్ళు, అందుకని మేము బతుకుతున్నాం ఈడ. కానీ వాళ్ళు ఏమో హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు మాకు చూడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈ కుల కొట్టించిన వాళ్ళు మాకు ఏమన్నా పోయి జాగ్రత్త పెట్టి గుడిసె కట్టిస్తారా? లేకుంటే మాకు సాగుతారా? వాళ్ళ ఇంటి దగ్గర పోయి తీసుకుపోయి సాగుతారా? మాకు ఏంది ఇది పద్ధతి? ఎంతవరకు చెప్తాం? నిన్న పొద్దుగాల నుంచి కడుపుకు అన్నం లేవు, మాకు తాగాలంటే మంచి నీళ్ళు లేవు. సడన్ గా భోజనం లేదు, సడన్ గా వచ్చారు. ఒక 2-5 నిమిషాలు ముందు చెప్తుంటే మేము కారు మీద మంచిగా పెడుతుంది అట్లా చేస్తున్నాం. అట్లా పరిస్థితి ఉంది. ఎంతవరకు పెట్టినాం సైడ్ లా, ఇది మొత్తం కింద కుల పెట్టింది. కర్ణాటక బతుకనికి వచ్చినా నేను లేబర్ పని చేస్తాను. లేబర్ పని చేస్తా అడ్డ మీద. ఇక్కడ బతుకనికి వచ్చిన చేసే రేవంత్ రెడ్డి చేసే పని ఇది. మనం ఎటు పోవాలి? మనం ఊరు నుంచి వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాం, బతుకుతున్నాం ఇక్కడ. అంటే మన గరీబులు ఎవరు ఆలోచిస్తున్నారా? లేరు. ఆలోచించలే కదా. ఒకసారి వచ్చి ఒక 2 గంటల తర్వాత మీరు తీసుకోండి, సామాన్ తీసి బయట పెట్టుకోండి, కూల పెడుతున్నాం చెప్పాలా లేదా? ఎవరేం చెప్పలేదు. వస్తున్నారు డాడా జేసీబీ వేసేస్తున్నారు, వస్తున్నారు డాడా జేసీబీ వేస్తున్నారు. మనం సామాన్లు ఎట్టుకోవాలి? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ప్రభుత్వం అంటే అంతా ఫాల్తుగాడ, రేవంత్ రెడ్డి ఫాల్తుగాడు. ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము, ఎవరికి బతకనికి ఇస్తలేదా? మళ్ళీ ఎలక్షన్ కావాలి మనకు, ఎలక్షన్ కావాలి మనకు. ఎట్లా ఇస్తాము? ఎట్లా చేస్తాము? ఎట్లా ఓట్లు వేయాలి? ఒక్కొక్క ఇంట్లో 10-15 ఓట్లు వస్తుంది, 10 ఓట్లు పోతుంది. అన్ని చేసి 15 మంది బతుకుతా, 40 మంది మా ఓనర్ కింద మీ బతికేది. 40 మంది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? నిన్న 11 5 గంటలకు వచ్చి 4 కూడగొడతారు. 5 గంటలకు వచ్చి ఎట్లా బతకాలి మరి? ఒక చెట్టు కింద 10 మంది బతుకుతారు, ఆ చెట్టునే కూడగొడితే ఎట్లా బతారు? ఏం చెప్పాలనుకున్నా తెలవాదా? చెప్పు. అది చేసే పద్ధతేనా? కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇక చూడండి ఆ బుట్టలు ఎట్లా చూడండి. మనం బయట కుల పెడుతున్నాం, సామాన్ బయట పెట్టని చెప్పొచ్చా లేదా? చెప్పలేదు. వస్తున్నారు జేసీబీ ఎక్కిస్తున్నారు, వస్తున్నారు జేసీబీ ఎక్కిస్తున్నారు. సామాన్ మొత్తం కింద మొత్తం తీసి తీసినాం. బియ్యం లేదు, రైస్ లేదు, ఏం లేదు, జేబులో 1 రూపాయి లేదు. పొద్దుగాల 5 గంటలకు వచ్చిరన్న. 5 గంటలకు వచ్చిరు. దన్న ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళు లేడీస్ పోలీసులు వచ్చి నెట్టేసి మరి కూర కొడుతున్నాం, తీసేయండి అని అంటున్నారు. అప్పటికప్పుడు తీసేయాలంటే ఏం తీసేస్తారు లేడీస్? సామాన్లు మరి ప్రాపర్ వరంగల్ అన్న. మేము వచ్చి మా మినిమం ఒక 15 years అవుతుందన్న. ఏం పని చేస్తారు? నేను మేస్త్రి పనికి పోతా, మా వాళ్ళందరూ ఇక్కడనే ట్యాంకర్ తోలుతారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? అన్న పెద్ద వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇట్లా గుడిసెలకు వచ్చి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు వచ్చి చెప్పాలి కదన్న. చెప్తే ఏం కాదు. అక్కడ మన ఇన్కన్వెన్షన్ హాల్ ఉంది, దానికి వచ్చిరు, దానికి నోటీస్ ఇచ్చారు. ఆయన కాల్ చేయలేదు, దాన్ని కూల కొట్టిరు, అది ఓకే. వాళ్ళ అన్నకు నోటీసులు ఇచ్చారు, అది కూల కొట్టిరో కూల కొట్టలేదో తెలియదు. ఇప్పుడు మాకైనా అట్లా చెప్తే మేము కూడా వెళ్ళిపోతాం కదా ఇక్కడి నుంచి ఉండకుండా. ఏదైనా చెప్తే బాగుంటుండే. వచ్చేటప్పుడు చెప్తే మేము వేరే రూములు తీసుకోనో లేకపోతే ఎక్కడికో ఒక్కడికి పోయి బతుకుతాం కదా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు సామాన్లు మీరు చూడండి ఒకసారి, ఎట్లా సామాన్లు రాళ్ళకి వెళ్ళి ఏరుకొని తీసుకున్నాడు అవుతుంది. మేము ఆ రాళ్ళు తీసేసి ఆ రాళ్ళ కింద సామాన్లు తీసుకున్నాడు, ఏరుకున్నాడు. ఆడోళ్ళకి కానీ మాకు కానీ ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత ఇబ్బంది అవుతుంది. అదే మేము చెప్తున్నాం. ఇక అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఏముందన్నా, మాకు సొంతం ప్లాట్లు ఇప్పిస్తేనేమో ఏం కాదు,
మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తాం, లేకపోయింది అనుకో ఏం లేదండి, ఇక ఇంకోసారి ఓట్లు కూడా పడవు. ఇక మీకు కూడా ఏదైనా స్థలం చూపించి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా ఆధారం చూపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంతే. నమస్తేనా, నమస్తే. అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నారు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము గుడిసెన్లు వేసుకొని. ఈ గుడిసెన్ల మీద పడి బిల్డింగ్లు విడిచిపెట్టేసి గుడిసెన్ల మీద పడి చేసుకుంటే మేమేం శాశ్వతంగా ఉంటాం మేడం. ఏదో బతకడానికి వచ్చినాము, 4 రోజులు ఉండిపోయే వాళ్ళం అంతే. గుడిసెన్లు గడిపిపోతే మేమేం ఎట్లా ఉండేది? వర్షాలు పడుతున్నాయి, వర్షాలకి ఎట్లా ఉండేది? మీకేం అధికారులు ఏం చెప్పలేదా మీకు వచ్చేటప్పుడు? చెప్పలేదనా? వచ్చినారు, ఒక నిన్న పొద్దున 6:30, 7 వచ్చినారు, డైరెక్ట్ వేసినారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నారు మీరు ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల సంది ఇక్కడే ఉన్నాం. ఇప్పటి వరకు బానే ఉన్నాం. మొన్న అనుకోకుండా సడన్గా వచ్చి కూలగొట్టి పోయారు. రాత్రి పిల్లలు పెట్టుకొని వర్షంలో బయట పన్నాం, ఏం చెప్పకుండా. ఏదో కిరాయిలు కట్టలేకనే మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పుడేమో సడన్గా వచ్చి కూలగొట్టారు. ఏం చేయాలి, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు. ముందేం చెప్పలేదా? ఏం చెప్పలేదు మీకు ముందు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు మరి? రేవంత్ రెడ్డి మా దగ్గర ఉంటాడు, గెలిస్తే బాగుంటది అనేస్తే ఇట్లా వేసిపోయిండు. సడన్గా వచ్చి ఇట్లా చెప్పి ఏది చెప్పకుండా పోయిండు కూలగొట్టి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఏం చేయాలో అర్థమవుతుంది. అర్థం కాదు. ప్రభుత్వం నుండి ఏమైనా ఆశిస్తున్నాం? ప్రభుత్వం నుండి ఇట్లా ఇలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏమన్నా ఏమి ఇస్తారన్న, ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో తెలియదు. ఏమి ఇస్తారో అందరు ఇట్లా బతకనికి వచ్చిన వాళ్ళు ఇటుకెళ్ళి మొత్తం కూలగొట్టి పోయారు. నమస్తే అన్న. నమస్కారం సార్. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ప్రజెంట్ ఏదైనా అడ్డం మీద పని దొరికి చేసుకుంటాం సార్. ప్రజెంట్ ఇంకా ఇది నిన్నటి నుంచి మాకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్న మార్నింగ్ 6 o'clock వచ్చారు. ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. అంటే కొంచెం ముందు మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చదువుకుంటాం కదా సార్. ఇది ఏం చెప్పకుండానే సడన్ గా వచ్చేసి మార్నింగ్ వచ్చేసి గుడిసెలని గుళ్ళు కొట్టేశారు, పక్కన అపార్ట్మెంట్ స్కూల్ కొట్టేశారు. కానీ హైడ్రా అనేది కొంచెం ముందుకు వెళ్ళాలి, కానీ ఇలా పేదవాళ్ళ గుడిసెని గుళ్ళు కొడితే ఏం రాదు కదా సార్. అంటే కొంచెం ఉన్న వాళ్ళది ఏదైనా అలాంటి వాళ్ళది ఏదైనా చేస్తే ఓకే, కానీ మేము పొట్టకొట్టి కోసం చేసుకుంటాం. ఊర్లో నిలిచిపెట్టి వేరే దగ్గరకు వచ్చి చేసుకుంటాను కదా సార్. మాలాంటి వాళ్ళ పొట్ట కొడితే ఏం వస్తుంది సార్? ఏం రాదు కదా. కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇలా ఏం జరగలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి చాలా అనర్థాలు అయితే జరుగుతున్నాయి. మాకైతే పేదవాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి, ఉన్న వాళ్ళకి జరిగితే అది ఒక వేరే లెక్క సార్. ఏం కొడుతున్నారు? మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కావాలి సార్. మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కావద్దు. సడన్ గా ఇప్పుడు మాకు ఇంత అన్యాయం జరిగింది కదా, దీనికోసమైనా మాకు వేరే దగ్గర ఏదైనా ప్లేస్ పెడితే మేము అక్కడికి వెళ్ళి వెతుకుని ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం కదా సార్. సడన్ గా నైట్ వర్షం వచ్చింది, మా చాలా దారుణమైన పరిస్థితి మాది. ఆ వర్షంలో మొత్తం నానిపోయినాం. నిన్న మార్నింగ్ నుంచి కూల కొట్టినప్పటి నుంచి అన్నం లేదు, ఏం లేదు మాకి. ఇల్లే అసలు వండుకోలేదు. నేను మార్నింగే వచ్చేసారు, వండుకునే ఛాయిస్ లేదు మాకి. ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు. చెప్పాలి కదా, చెప్పుకుంటే సామాన్లు బయట తెచ్చుకుంటాం. సామాన్లు అన్ని కూల కొట్టేశారు మొత్తం లోపలనే. దాంట్లో అందరు అంటే దగ్గరికి కూడా రానిస్తలేరు వాళ్ళు. సార్ సామాన్లు సార్ తీసుకోవాలి సార్ అన్న కూడా దగ్గర రానిస్తలేరు. ఇక వాళ్ళ ఇష్టం. అంటే లేడీస్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలే దగ్గర రానేలేదు. ఇంకా మా లేడీస్ వాళ్ళని కూడా దగ్గర రానేలేదు. అందరినీ బయటకు నెట్టేశారు. ఇక సామాన్లు అని తీసుకుంటామని సార్ అని చెప్పిన బతిమాలని కూడా అసలు ఏం మాత్రం జాల్జు పెట్టారు వాళ్ళు. సార్ వాళ్ళని అయితే అడిగాం మేము, సార్ సామాన్లను ఉన్నాయి సార్ తీసుకుంటాం సార్, వెళ్ళిపోతాం అని కూడా చెప్పాము. ఆయన కూడా మాటిన్ లేదు, మొత్తం కూడా కొట్టేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? సార్ 10 సంవత్సరాలకు అవుతుంది సార్. 10 సంవత్సరాలు. ఏం పనులు చేసుకుంటారు మీరు ఇక్కడ? ఇక్కడ అడ్డం మీద సార్ ఏదైనా పని దొరికి చేసుకుంటాం సార్. వారంలో 2 రోజులు చేస్తాం సార్. ఇక 4 రోజులు ఇంటికానే ఉండాలి. దొరికిన నాడు పని చేస్తాం సార్, దొరికిన నాడు ఏం చేయలేం. ఉన్న రోజులు పని ఉంటుంది, లేదంటే లేదు సార్. కానీ ఈ దోమల ఆడికే మేము మా పరిస్థితి చూసి మా ఓనర్ వాళ్ళే మాకు డబ్బులు అడగాలి సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ ఇలా అనర్థాలు జరుగుతున్నాయి. మీ ఓనర్ వాళ్ళంటే మీరు ఇక్కడ కిరాయిలు కూడా కడుతున్నారా? వాళ్ళు మా కిరాయి దగ్గర అడగలు సార్. మా పరిస్థితి చూసి వాళ్ళు కిరాయి ఏం అడగలు, మీరు ఉండండి అని చెప్తారు అంతే. ఏమైనా ఉంటే కరెంట్ బిల్ అయినా కానీ వాళ్ళే కట్టుకుంటారు సార్. అంటే ఈ ప్రాపర్టీ ఇది కొన్న వాళ్ళు ఉంటారు కదా సార్, ప్రాపర్టీ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సార్, మాది కాదు. మేమైతే ఉంటాను సార్ ఇక్కడ 10 days అవుతుంది. నేను 10 days నుంచి ఇక్కడనే ఉంటాను. మా ఓనర్ వాళ్ళు కూడా మా పరిస్థితిని చూసి మా దగ్గర ఇక రెంట్ అలాంటిది ఏమి యాక్సెప్ట్ చేయాలి. మేము ఇస్తాను కూడా తీసుకోరు సార్.